బిగ్ బాస్ ఇచ్చిన అవకాశాన్ని వాడుకోవడం హౌస్‌లో ఉన్న ఒక్కళ్ళకి కూడా చేత కాలేదు. మాట్లాడుకుందాం దీని గురించి. దానికన్నా ముందు ఈ షాట్ ఫస్ట్ టైమ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ బేబీ టాకీస్ తెలుగు. అలాగే నేను షార్ట్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో, ఇమాన్యుల్ అసలా ఇప్పటి వరకు నామినేషన్స్‌లోకి రాలేదు. అయితే కెప్టెన్సీగా ఉన్నాడు లేదా ఇమ్యూనిటీతో లైక్ పవర్ అస్త్రా ఇమ్యూనిటీతో సేవ్ అయ్యాడు. అండ్ కొన్ని రోజులు అసలు మనోళ్ళెవ్వరు ఇమాన్యుల్‌ని ముట్టుకోలేదు. బట్ అలా కాదు అసల నామినేషన్స్‌లోకి తీసుకొద్దాం కదా అనుకోని కెప్టెన్‌కున్న ఇమ్యూనిటీని కూడా తీసేసి అందరిని నామినేషన్‌లోకేసాను. బట్ ఇమాన్యుల్ ఉండాలా? లేదా? నామినేషన్స్‌లో అనేది మీ డెసిషన్ అన్నప్పుడు ఒక్కళ్ళు తప్ప అందరూ ఇమాన్యుల్ వద్దు. ఇమాన్యుల్‌కి ఇమ్యూనిటీ ఇవ్వండి అని చెప్పి రాసారు. అంటే బుర్ర లేదు పాపం. బిగ్ బాస్ ఏమనుకున్నాడంటే అసలు నామినేషన్స్‌లోకి వస్తే ఇమాన్యుల్ ఉంటాడా? సేవ్ అవుతాడా? ఎలిమినేట్ అయ్యి బయటకొచ్చేస్తాడా? అని ఏదో పాపం ట్రై చేసాడు. ఎందుకంటే హౌస్‌లో ఉన్న వాళ్ళకి ఇమాన్యుల్ నామినేట్ చేయడం చేత కావట్లేదు కాబట్టి. కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఓకే. స్కోప్ లేదు. తను కెప్టెన్‌గా లేనప్పుడు కూడా ఎవరు నామినేట్ చేయట్లేదు. ఇది కొంచెం బట్ చూద్దాం. మరి అంటే లైక్ ఒక అవకాశం వచ్చింది. అవకాశాన్ని వాడుకోవడం ఎవరికీ రాలేదు. ఎందుకంటే ఇమాన్యుల్ టాప్ 1, ఇమాన్యుల్, తనూజ, కళ్యాణ్ వీళ్ళందరూ టాప్ పొజిషన్‌లో ఉన్నారు. సో, మిగతా వాళ్ళు ఆ ప్లేస్‌కెళ్ళాలి అంటే ఇమాన్యుల్ బయటికెళ్ళాలి కదా ముందు. తనూజ, కళ్యాణ్ ఎలాగో నామినేషన్స్‌లో ఉన్నారు. ఇమాన్యుల్ ఇప్పటివరకు రాలేదు కదా! కానీ ఆ టైంకి ఇమాన్యుల్ గుండె గట్టిగా కొట్టుకొని ఉండిద్ది. ఎందుకంటే ఎక్కడ నన్ను నామినేషన్స్‌లోకేసేస్తారో, ఎక్కడ ఎలిమినేట్ అయ్యి బయటికెళ్ళిపోతాననో కొంచెం ఉంది. కానీ దాన్ని కొంచెం కవర్ చేసుకున్నాడు అనిపించింది నాకు. సో, మీలో ఎంతమందికి హౌస్‌మేట్స్ చేసింది కరెక్టే అనిపించింది? నాకైతే కరెక్ట్ అనిపించట్లేదు. ఎందుకంటే ఇమాన్యుల్‌ని కూడా నామినేషన్‌లోకి తీసుకొచ్చి అతను సేవ్ అయితే ఓకే. బావుండేది. కానీ అసలు సేవ్ అవుతాడా? అవ్వడా? అసలు జనాలుగా డెసిషన్‌ని మీరు లెక్క చేయకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారు. బట్ చూద్దాం. అట్‌లీస్ట్ నెక్స్ట్ వీక్ అయినా నామినేట్ చేస్తారేమో. బట్ ఈ వీక్ అయితే దివ్య ఎళ్ళిపోవాలని నేనైతే కోరుకుంటున్నా. 100కి 200% దివ్య హౌస్ నుంచి దొబ్బేయాలని కోరుకుంటున్నా. పాపం అందరు గౌరవ్‌ని తెగ ఆయేసారు గానీ, కంపేర్ టు గౌరవ్ పాపం లాంగ్వేజ్ అర్థం కాక అలా ఉన్నాడు గానీ, బట్ దివ్య అంత కన్నింగ్ కాదు. దివ్య హౌస్‌లో నుంచి ఎళ్ళిపోతే కొంచెం హౌస్ హార్మోనీ అంతా మంచిగా ఉండిద్దని నా పర్సనల్ ఒపీనియన్. నాలా మీరు ఎంతమంది దివ్య హౌస్ నుంచి ఎళ్ళిపోవాలని కోరుకుంటున్నారో కింద కామెంట్ పెట్టండి. సో, చూద్దాం ఎంతమంది ఆవిడ ఉండాలనుకుంటున్నారో, బయటికి దొబ్బేయాలనుకుంటున్నారో